ఆంధ్ర మరియు తెలంగాణ మధ్య మళ్ళీ వివాదం. అయితే ఈసారి రాజకీయ వివాదమో నీటి సంఘాల వివాదమో కాదు, కానీ ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే నిన్నటి రోజున రాజకీయాలకు సంబంధించి వాటన్నిటి గురించి మాట్లాడుతూ సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో ఏదైతే రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పరచుకొని అందులో ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి సంబంధించి ఆయన్ని హైలైట్ చేస్తూ డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్న తీరుని ఇక్కడ ఎండగడుతూ అనేక అంశాల గురించి చర్చ నడిచింది. అయితే తెలంగాణ జర్నలిస్టులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఎందుకు ఇంత తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు, అసలు కారణం ఏంటి, మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. కార్తిక్ గారు నమస్కారం. నమస్కారం సార్, మొత్తానికి మధ్య గత కొద్ది రోజులుగా చూసుకుంటే తెలంగాణలో ఉన్నట్టు జర్నలిస్టులు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల మీద, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద చాలా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. నిన్నటి రోజున అది మరీ ముదిరిపోయి ఇక్కడ ఎన్టీఆర్ ఘాట్ని తీసుకెళ్ళి ఆంధ్రాలో పెట్టుకోండి, ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహాలు ఇక్కడేంటి అని మాట్లాడే స్థాయి వరకు వెళ్ళిపోయింది. పవన్ కళ్యాణ్ గారిని అయితే అడుగు పెట్టనివని చెప్పేసి ఉంటుంది పరిస్థితి. అసలు ఏంటంటారు, వివాదానికి కారణం ఏంటి? ఒక వ్యక్తి ఒక మహిళను రేప్ చేస్తాడు, అతని మీద కేసు పెడతారు. అతను తక్కువ కులం కాబట్టి కేసు పెట్టాడు అంటే కుదిరిద్దా? ఎలా కుదురుతుంది అది? ఒక వ్యక్తి దొంగతనం చేస్తాడు, అతని మీద కేసు పెడతారు, దొంగతనం కేసు పెడతారు. పలానా మతం కాబట్టి అతని మీద కేసు పెట్టారు అంటే కుదిరిద్దా? కుదరదు. ఒక వ్యక్తి తప్పు మాట్లాడతాడు, ఆ వ్యక్తి ఏదో ప్రాంతానికి, తప్పు చేసే ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక ప్రాంతానికి, ఏదో ఒక కులానికి, ఏదో మతానికి సంబంధించిన వ్యక్తే కదా. ఖచ్చితంగా ఒక అడ్రస్ ఉంటుంది కదా, ఒక అడ్రస్ అయితే ఉంటుంది కదా. అవును కదా. ఇప్పుడు ఆ తప్పు చేసిన వ్యక్తి మీద కేసు పడ్డప్పుడు ఇద్దరు పలానా ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి కేసు పెట్టడం అంటే కుదిరిద్దా? ఇప్పుడు ఎగ్జాంపుల్, ఢిల్లీలో ఏదో బాంబ్ బ్లాస్ట్ జరిగింది, ఎన్ఐఏ వాళ్ళు విచారిస్తారు. విచారణలో హైదరాబాద్ సంబంధించినటువంటి ఎవరో డాక్టర్ బయటపడతాడు, ఇతన్ని అరెస్ట్ చేయడానికి వాళ్ళు వస్తారు. అదేంటి తెలంగాణ పౌరుని నువ్వు అరెస్ట్ చేస్తావా, తెలంగాణ బిడ్డను అరెస్ట్ చేస్తావా, ఢిల్లీ నుంచి వచ్చి నువ్వెవరు అసలు ఎన్ఐఏ రావడానికి అని చెప్పేసి అడిగితే కుదిరిద్దా? ఎలా కుదురుతుంది? తప్పు తప్పే, కులం మతం ప్రాంతం అవే. ఇప్పుడు నేనేమంటానంటే తెలంగాణ వాదం వేరు, తెలంగాణ ఉన్మాదం వేరు. ఐ సపోర్ట్ తెలంగాణ వాదం, కానీ ఐ అపోజ్ తెలంగాణ ఉన్మాదం. తెలంగాణ వాదం అంటే ఏంది? తెలంగాణ సంస్కృతి మీద దాడి జరిగితేనో, భాష మీద దాడి జరిగితేనో, లేదు నీటి హక్కుల మీద ఏదైనా అవతల వాళ్ళు దోచుకుపోతుంటేనో, ఏదో రకమైన ఇబ్బంది తెలంగాణ ప్రాంతం మీద వచ్చినప్పుడు, తెలంగాణ ప్రజల మీద వచ్చినప్పుడు స్పందించేవాడు తెలంగాణవాది. ఓకే, తెలంగాణ సమాజానికి సంబంధించి. కానీ ఇక్కడ నాగేశ్వర వివాదం ఏంటి? నాగేశ్వర్ అనే వ్యక్తి ఒక పొలిటికల్ అనలిస్టు. అతను రాజకీయ విషయాలని ప్రజలకు చెప్పే క్రమంలో జరగని విషయాన్ని జరిగినట్టుగా చెప్పాడు. అంటే జరగని విషయం అని నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆయన చెప్పుకున్నాడు, వెనక్కి తీసుకున్నాడు కదా, క్షమాపణ చెప్పాడు అంటే ఏంది? తప్పు చేశాడనే అర్థం. సో తప్పు చేసి నిందితుడిగా నాగేశ్వర్ ఉన్నాడు. సో తప్పు చేసినప్పుడు అతని మీద ఆటోమేటిక్గా ఎవరైతే అతని వల్ల ఇబ్బంది పడ్డారో, తప్పుడు సమాచారం వల్ల ఒక బయట జనం ముందు తప్పుగా నిలబడ్డారు, వాళ్ళంతా బాధితులుగా మిగిలిపోయి కేసులు పెడతారు. జన సైనికులు కేసులు పెట్టారు. అతను జనసేనకి సంబంధించి కామెంట్ చేశారు కాబట్టి పెట్టారు. అంటే ఇతను గెలుక్కున్నాడు కాబట్టి వాసన వచ్చింది. ఇతను గెలుక్కోకుండా ఉంటే వాసన రాదు. నేను గెలుక్కాను కానీ వాసన రావద్దంటే ఎట్టా? సో గెలుక్కున్నాడు, వాసన వచ్చింది, వాసన చూడాల్సిందే. అప్పటికీ పవన్ కళ్యాణ్ చాలా హుందాగా ప్రవర్తించి ఈ కేసులు పెట్టిన వాళ్ళని కూడా నేను వద్దని చెప్పాను, అరెస్ట్ అవసరం లేదు, ఏదో మాట్లాడి ఉంటాడు, వదిలేద్దాం, ఇక ఆయనే మారతాడు, ఆయనకే వదిలేద్దాం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్దరికంగా చెప్పాడు. సో ఈ నాగేశ్వర్ కూడా వెనక్కి తీసుకున్నాడు, జనసేన దాన్ని ఆహ్వానించింది, జనసేన ఇక్కడ చాలా గౌరవప్రదంగా ప్రవర్తించింది. సరే, ఈ పవన్ కళ్యాణ్ అరెస్టు లేదని చెప్పిన తర్వాత నాగేశ్వర్ కామెంట్స్ వెనక్కి తీసుకున్నాక జనసేన నాగేశ్వర్ క్షమాపణ యాక్సెప్ట్ చేసిన తర్వాత మళ్ళీ నాగేశ్వరు ఈ జర్నలిస్టులతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం నాకు అర్థం కాలే. తెలంగాణ వాళ్ళతో సరే పెట్టారు, ఓకే, సంతోషం. ఒక జర్నలిస్ట్ మీద ఆపద వచ్చినప్పుడు మిగతా జర్నలిస్టులు స్పందించడం ఒక మంచి పరిణామం. రేపు నీకైనా కష్టం రావచ్చు, నాకైనా కష్టం రావచ్చు, స్పందించడం మంచి పరిణామం. కానీ అక్కడ ఏం మాట్లాడాలి? నాగేశ్వర మాట్లాడిందంటో ఏదైనా నిజం ఉంటే నిజం ఉందని మాట్లాడాలి, లేదు ఏదో తప్పుగా మాట్లాడినంత మాత్రం కేసులు పెడతారు, అరెస్ట్ అనే పదమే లేదు అక్కడ నిజానికి. సరే, అరెస్ట్ చేస్తారని మాట్లాడాల్సుకుంటే మాట్లాడొచ్చు, అంతవరకు ఖండం చేయొచ్చు. మా జర్నలిస్ట్ మీద కేసులు పెట్టకండి, అరెస్టులు చేయకండి, మాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, అంతవరకు మాట్లాడుంటే సరే, యాక్సెప్ట్ చేసేవాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, యాక్సెప్ట్ చేయని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, అది వేరే విషయం. అది అంతవరకు పరిమితం అయితే బాగుండేది. కానీ పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళేంటి, పవన్ కళ్యాణ్ భార్యలేంటి, లేదు హెరిటేజ్ మీద దాడులు చేస్తామంటమేంది, ఎన్టీఆర్ విగ్రహాలు పీకపోమంటమేంటి, సంబంధం ఉందా టాపిక్? అసలు ఇప్పుడు ఏబిసిడి చెప్పు వెంకట అంటాను, నువ్వు ఆరు చెప్పావు, అనుకో సంబంధం ఉంటుందా? పొంతం లేదు కదా అసలుకి. కాగుడింతో చెప్పు వెంకట అంటాను, నువ్వు గాగుడింతో చెప్తే ఏమైనా సంబంధం ఉందా? ఇక్కడ చర్చ పెట్టింది దానికోసం. నాగేశ్వర్ అనే వ్యక్తి మీద కేసులు పడ్డాయి. ఎందుకు పడ్డాయి? నాగేశ్వరు జనసేన పార్టీ మీదే తప్పుగా మాట్లాడాడు కాబట్టి. కేంద్ర హోంశాఖ మంత్రి పవన్ కళ్యాణ్కి సంబంధించిన సంభాషణ, జరగని సంభాషణని ఎవరో చెప్పారని
జనానికి తప్పుడు సమాచారం ఇచ్చాడు కాబట్టి కేసులు పడ్డాయి. అయినా సరే కేసులు పెట్టకండి, మేము తప్పుడు సమాచారం ఇచ్చినా సరే, మేము తప్పుగా మాట్లాడినా సరే, ఒక పార్టీకి రాయలుగా పనిచేసినా సరే మీరు మాత్రం మమ్మల్ని ఏమనకండి, మేము తిట్టినప్పుడు మీరు పడండి, కానీ మీరు మాత్రం మమ్మల్ని ఎదురు తిట్టకండి, ఎదురు కొట్టకండి, ఎదురు కేసులు పెట్టకండి అంటే సరిపోని అనుకుందాం. కానీ ఈ పర్సనల్ అటాక్ ఏంది? సంబంధం లేని పర్సనల్ అటాక్ ఏంది? ఎందుకు? ఈ పృథ్వీరాజ్ ఎవరు? అసలు పృథ్వీరాజ్కి ఏంటి సంబంధం? అది నిజం. నేను ఒక విషయం చెప్తా అబ్బా, తెలంగాణ వాదం బలమైనటువంటి వాదం, ఓకే ఒప్పుకుంటా. తెలంగాణకు గొప్ప చరిత్ర ఉంది, తెలంగాణ వాదానికి గొప్ప చరిత్ర ఉంది. నేరేళ్లలో దళితుల మీద రారీ లెక్కించి జనాన్ని చంపించారు, దళితుని చంపించారు. ఈ ప్రొఫెసర్ కె నాగేశ్వర మాట్లాడా? ఆ దళితులకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ మీద ఒక రాజకీయ పోరాటాన్ని నాగేశ్వర చేశాడా? నాగేశ్వర బాధ్యత ఉంది. నాట్ ఓన్లీ జర్నలిస్ట్, ఈజ్ ప్రొఫెసర్ అండ్ మాజీ ఎమ్మెల్సీ కూడా, ఒక రాజకీయ నాయకుడు, ఆయనకు బాధ్యత ఉంది. కానీ చేశాడా? సరే పోనీ చేయలేదు. రీసెంట్గా ఖమ్మంలో వరదలు వచ్చినాయి, విజయవాడలో వరదలు వచ్చినట్టే ఖమ్మంలో వరదలు వచ్చినాయి. పవన్ కళ్యాణ్ తన వంతుగా ₹1 కోటి సహాయం సీఎం రిలీఫ్ ఫండ్ రేవంత్ రెడ్డి గారికి అందించారు. నిజానికి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ, పవన్ కళ్యాణ్ గారు కూటమి అంటే బీజేపీ ఎన్డీఏ కూటమిలో భాగం. రాజకీయంగా రేవంత్ రెడ్డి శత్రువు. ఆ రాజకీయాలు పక్కన పెట్టి ప్రజలకు సాయం చేసే కోణంతో ₹1 కోటి తెలంగాణ ప్రభుత్వానికి ఆయన సాయం చేశాడు ఖమ్మం ప్రజల కోసం. నాగేశ్వర ఏమిచ్చాడు? ₹1 ఇచ్చాడా? ఇప్పుడు నాగేశ్వరికి కూడా మంచి శాలరీ ఉంది, మంచి వేతనం ఉంది, మాజీ ఎమ్మెల్సీగా వస్తాయి, మాజీ ప్రొఫెసర్గా జీతం వస్తాయి, తర్వాత యూట్యూబ్ ఛానల్ నుంచి ఎంతో కొంత వస్తాయి. సో ఆయన మాట్లాడినందుకు టీవీ ఛానల్స్ కూడా డబ్బులు ఇస్తాయి అంటారు, నాకు తెలియదు, మరి అది నాగేశ్వరి చెప్పాలి. సో మొత్తానికి ఆయన ఇన్కమ్ బాగుంది, ఆయన కొడుకు మంచి ఉద్యోగంలో ఉన్నాడు. ₹1 ఇచ్చాడా? సరే అది కూడా పోనీ. మొన్న ఖమ్మంలో పేదరిళ్లను కూల్చేశారు, దారుణంగా కూల్చేశారు. వాళ్ళకి మద్దతుగా నాగేశ్వర పోయాడు. ఇప్పటికీ వాళ్ళ బాధితులుగానే మీకు ఉన్నారు. వాళ్ళకి సపోర్ట్గా నాగేశ్వర పోయి మాట్లాడా? వాళ్ళ గొంతుకే నిలిచాడా? ఇది కదా తెలంగాణ వాది చేయాల్సిన పని. తెలంగాణ ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం తీర్చేటువంటి ప్రభుత్వంతో పోరాటం చేయటం తెలంగాణ వాది యొక్క లక్షణం. మరి ఎక్కడున్నారు వీళ్ళంతా? ఎక్కడున్నారు నాగేశ్వరు? ఎక్కడున్నాడు పృథ్వీరాజు? ఎక్కడున్నాడు ఇంకెవరో సోకాల్డ్ జర్నలిస్టులు, తులసిచంద్ కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు? వీళ్ళొక హిడెన్ ఎజెండా పెట్టుకున్నారు. ఆ ఎజెండా ఏంటి అంటే, వీళ్ళంతా సనాతన ధర్మాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్నో, లేదు ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడునో, లేదు ఆంధ్ర ప్రాంతం మీద గుడ్డి వ్యతిరేకతను ప్రదర్శించారనేటువంటి ఒక ఎజెండాను పెట్టుకొని ఈ నాగేశ్వరి మీద కేసు అనే దాన్ని అడ్డం పెట్టుకొని ఆ పాయింట్ ఆఫ్ వ్యూని తీసుకొచ్చారు. ఓకే, దీన్ని బూచిగా చూపించి అసలు టాపిక్ పక్కకు పోయింది, కొసరు విషయాలన్నీ ముందుకొచ్చి. ఇప్పుడు ఒక జర్నలిస్టుల మీద కేసులు పెట్టడం వరకు మాట్లాడుంటే నేను కూడా సపోర్ట్ చేసి ఉండేవాడిని. ఏదో కేసులు పెట్టుకుని పాపం పెద్ద అయినా చాలా రాజకీయ పార్టీకి ఒకరితో పుచ్చుకున్నాడు, ఓకే. ఆయన కేసులు పెట్టకని ఆయన బూతులు తిట్టే వ్యక్తి కాదు కదా, సరే తప్పుడు సమాచారాన్ని ఇచ్చాడు, వెనక్కి తీసుకున్నా అన్నాడు కాబట్టి వదిలేయండి అని చెప్పేసి నేను కూడా అనేవాడిని. కానీ ఆయన చేసిందే తప్పు అనుకుంటే, ఆ తప్పుకు సపోర్ట్గా మీటింగ్ పెట్టడమే తప్పు అనుకుంటే, పైగా అసలు విషయం మాట్లాడకుండా లేనిపోని విషయాలు మాట్లాడటం. నేను చేసే డిమాండ్ ఏంటంటే, వీళ్ళంతా ఆంధ్ర ప్రాంతానికి తెలంగాణ ప్రాంతానికి మధ్య పుల్లలు పెట్టడం కోసం, ప్రజల మధ్య భావోద్వేగాలు రెచ్చగొట్టి ప్రజల మధ్య చిచ్చు పెట్టేదానికోసం, ఏదో రాజకీయ పార్టీకి లబ్ధి చేకూర్చాలనే కోణంతో ప్రజల మధ్య భావోద్వేగాన్ని రెచ్చగొట్టి ప్రజల మధ్య ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడం కోసం ప్రయత్నం చేశారు. కాబట్టి ఇమ్మీడియట్గా వీళ్ళ మీద తెలంగాణ ప్రభుత్వమే కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలి. నేను మళ్ళీ ఆంధ్ర ప్రభుత్వాన్ని కాదు, తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఇది 2 ప్రాంతాల మధ్య సమస్యగా క్రియేట్ చేశారు కాబట్టి, ఒక పార్టీకి ఒక వ్యక్తికి మధ్య ఉన్న సమస్యని 2 ప్రాంతాల మధ్య సమస్యగా, అది ప్రజల సమస్యగా చిత్రీకరించి ప్రజల భావోద్వేగాలతో ఆడుకునే ప్రయత్నం చేశారు. కాబట్టి వీళ్ళు అర్జెంటుగా వీళ్ళందరి మీద కేసులు బుక్ చేసి వీళ్ళందరినీ ఇమీడియట్గా అరెస్ట్ చేయాలా, లేదా చట్టపరమైన చర్యలు ఏ రకంగా ఉంటే ఆ రకంగా తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తాను. పైగా వీళ్ళు ఆస్తుల మీద, హెరిటేజ్ మీద దాడులు చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, ఇవి చాలా మాట్లాడారు. వీటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాలి రేవంత్ రెడ్డి గారు. ఓకే, థ్యాంక్ యూ.